నా ఫ్యామిలీ కంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అంటే నమ్మొద్దు. ఎవడైతే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడో వాడే భార్యని బాగా చూసుకుంటాడు. సర్ప్రైజ్ గిఫ్ట్లు, మ్యారేజ్ డే పార్టీలు ప్లాన్ చేయటం కాదమ్మా కావాల్సింది. నెల అయ్యేసరికి హౌస్ రెంట్ కట్టేవాడు, నీకు గిఫ్ట్ ఇవ్వటానికి ఎలాంటి అప్పులు చెయ్యనివాడు కావాలి. ఇలాంటి వాళ్ళతో లైఫ్ బోరింగ్ గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్లతోనే లైఫ్ బాగుంటుందమ్మా. ఎప్పుడూ మిమ్మల్ని ఇంప్రెస్ చేయటమే పనిగా పెట్టుకున్నవాడు ఏం పని చేస్తాడు, ఇంకెప్పుడు బాగుపడతాడు. నేను లవ్ మ్యారేజ్ కి వ్యతిరేకిని కాను, కానీ ఫ్యాంటసీ వరల్డ్ లో ఉండేవాడి కన్నా రియాలిటీలో బ్రతికేవాడిని చూసి ప్రేమించండి. ఏ రెస్పాన్సిబుల్ సన్ విల్ బి ఏ రెస్పాన్సిబుల్ హస్బెండ్ అండ్ ఏ రెస్పాన్సిబుల్ ఫాదర్. మీరందరూ చందాలు వేసుకోవాల్సిన అవసరం అసలు లేదు. అయినా మీరు మీ అమ్మని మిస్ అవుతున్నారని ఇక్కడ పంపించాం. మీరు అన్నం పెడతారని కాదు. మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, నాకు కోట్లు విలువ చేసే కొడుకున్నాడు. ఎప్పుడు అనేదాన్ని ఫ్యామిలీ కంటే నువ్వు ఇంపార్టెంట్ అని ఇవ్వండి చచ్చినా నమ్మను. ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని. అప్పుడు నా క్యారెక్టర్ నీకు బాగా నచ్చింది. మరి ఇప్పుడు నువ్వు అప్పుడు కరెక్టా, ఇప్పుడు కరెక్టా? 2 సార్లు జరిగితే ఖచ్చితంగా 3వ సారి జరుగుతుందని మీరే చెప్తున్నారు కదా. మీకు అసలు సెంటిమెంట్స్ ఎక్కువ కదా. ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయితే సప్లీలు రాసే ఆప్షన్ ఉంటుందిరా, లవ్ లో ఫెయిల్ అయితే ఏ ఆప్షన్ ఉండదురా.